ఓకే గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు వచ్చరికి మనకి టాంజెంట్ అండ్ నార్మల్స్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్ లో ఇది వన్ ఆఫ్ ద టాపిక్ అమ్మ టాంజెంట్ అండ్ నార్మల్స్ అనే టాపిక్ దీనిలో వచ్చరికి మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో వచ్చరికి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ఉంటది అలాగే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉంటది అన్నాడు ఇప్పుడు ఏవైతే 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిల్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మనం ఒక సిరీస్ కింద చేస్తున్నాము వాటిల్లో మనం ఇప్పుడు వచ్చరికి పార్ట్ 1 వీడియో అనేది మనం చేస్తున్నామమ్మా దీనిలో ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏదైతే ఉందో ఏమి ఇచ్చినారు ఇఫ్ ద టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద కర్వ్ x power m into y power n is equal to a power m plus n and it meets the coordinate axis at the points a and b అంటే ఏదైతే ఉందో ఒక కర్వ్ ఉందమ్మా ఆ కర్వ్ మీద ఒక పాయింట్ ఉంది ఆ పాయింట్ దగ్గర మనం టాంజెంట్ ని డ్రా చేసినట్టయితే ఆ టాంజెంట్ అనేది ఆ ఏదైతే కోఆర్డినేట్ యాక్సిస్ ని ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ దగ్గర మీట్ అయితే దెన్ షో దట్ ఏపీ ఈస్ టు బిపి ఈజ్ ఏ కాన్స్టెంట్ అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నారు మరి దీనికోసం చూడండి జాగ్రత్తగా ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి కర్వ్ రాద్దాం గివెన్ కర్వ్ ఈస్ x power m into y power n is equal to a power m plus n ఇచ్చినటువంటి కర్వ్ అన్నట్టు మా ఏదైతే ఉందో దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డెరివేటివ్ అప్లై చేద్దాం అమ్మా దీనికి డెరివేటివ్ తీసుకుందాం అప్లయింగ్ డెరివేటివ్ we gets మరి దీనికి డెరివేటివ్ అప్లై చేస్తున్నాం మరి డెరివేటివ్ అప్లై చేయాలంటే x power m into y power n is equal to a power m plus n మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే x power m into y power n అనే దానికి మనం uv ఫార్ములా అప్లై చేద్దాం uv ఫార్ములా ఏంటి డెరివేటివ్ ఆఫ్ uv is equal to u into v dash plus v into u dash అంటే ఏదైతే ఉందో దీనికి మనం డెరివేటివ్ అప్లై చేసినట్టయితే x power m అనే దాన్ని అలాగే రాసుకుంటాను అలాగే డెరివేటివ్ ఆఫ్ y పవర్ n ప్లస్ ఈసారి y పవర్ n అనే దాన్ని అలాగే రాసుకుంటాను డెరివేటివ్ ఆఫ్ x పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n అమ్మా ఇది కాన్స్టెంట్ అన్నట్టు ఈ కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0 దట్ ఇంప్లైస్ x పవర్ m అనే దాన్ని అలాగే ఉంచేస్తాను డెరివేటివ్ ఆఫ్ y పవర్ n అంటే ఫార్ములా ప్రకారం n ఇంటూ y పవర్ n మైనస్ 1 ఇంటూ y కి మళ్ళా డెరివేటివ్ చేసినట్టయితే dy బై dx అవుతుంది ప్లస్ అలాగే ఇక్కడ y పవర్ n ఉంటుంది అలాగే x పవర్ m కి డెరివేటివ్ అంటే m ఇంటూ x పవర్ m మైనస్ 1 అలాగే విత్ రెస్పెక్ట్ x కాబట్టి ఇంకేం ఉండదు అన్నట్టు దట్ ఈస్ ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైస్ x పవర్ m ఇంటూ n ఇంటూ y పవర్ n మైనస్ 1 ఇంటూ dy by dx is equal to మా ఈ పార్ట్ మొత్తాన్ని అటువైపు తీసుకెళ్ళిపోతాను అప్పుడు ఏమవుతుంది మైనస్ అవుతుంది అనమాట మైనస్ m ఇంటూ y పవర్ n ఇంటూ x పవర్ m మైనస్ 1 మా ఇప్పుడు నాకు dy by dx ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి dy by dx is equal to మా ఈ పార్ట్ అనేది మొత్తం కూడా అటువైపుకి వెళ్ళిపోతే కింద డినామినేటర్ లోకి వెళ్ళిపోతుందమ్మా అంటే మైనస్ m ఇంటూ y పవర్ n ఇంటూ x power m minus 1 divided by n into x power m into y power n minus 1 that is equal to minus మరి ఇక్కడ m అలాగే ఉండిపోతుంది ఇక్కడ y power n by y power n minus 1 అంటే y మిగులుతుంది అన్నట్టు y divided by అలాగే ఇక్కడ వచ్చేసరికి n ఉంటుంది x power m ఉందమ్మా x power m minus 1 ఉంది క్యాన్సిల్ అయిపోయి కింద మనకి x మిగులుతుంది మరి ఇక్కడ వచ్చేసరికి మనకి ఫార్ములా ఏం వాడుతున్నాం అంటే a పవర్ m బై a పవర్ n అంటే ఫార్ములా ఏంటి a పవర్ m మైనస్ n అనేటువంటి ఫార్ములా అన్నమాట ఆ ఫార్ములా ప్రకారం మనం దీన్ని ఈ విధంగా మైనస్ my బై nx అని చెప్పేసి రాస్తాం ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏదైతే ఉందో ఆ కర్వ్ కి ఆ ఏదైతే టాంజెంట్ యొక్క స్లోప్ ని ఫైండ్ అవుట్ చేయాలి మరి ఇక్కడ జరుగుతున్న స్టోరీకి మనం కానీ ఏదైతే ఉందో మనం డ్రా చేసుకున్నట్టయితే ఒక బొమ్మ డ్రా చేసుకున్నట్టయితే x యాక్సిస్ y యాక్సిస్ ఈ విధంగా ఒక కర్వ్ ఉంటుంది అన్నట్టు ఆ కర్వ్ మీద ఒక పాయింట్ ఉంది అన్నట్టు p అనేటువంటి పాయింట్ x1,
y1 అనేటువంటి పాయింట్. ఆ ఏదైతే కర్వ్ దగ్గర మనం ఇలా ఒక టాంజెంట్ ని డ్రా చేసినట్టయితే ఆ టాంజెంట్ ఇది ఇక్కడ P అనే పాయింట్, ఆ టాంజెంట్ అనేది x యాక్సిస్ ని A దగ్గర y యాక్సిస్ ని B దగ్గర మీట్ చేసినట్టయితే ఈ ఏదైతే PA is to PB లేకపోతే AP is to BP ఏదైనా ఒకటేనమ్మా, ఇది కాస్త ఆ రెండింటి యొక్క రేషియో కాస్త మనకి కాన్స్టెంట్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే ఉందో ఈ టాంజెంట్ కనుక్కోవాలి. ఆ టాంజెంట్ కనుక్కోవాలంటే ఆ లైన్ యొక్క స్లోప్ కనుక్కోవాలి. ఆ స్లోప్ కనుక్కుంటారు. స్లోప్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ ఎట్ Px1, y1 is equal to dy by dx ఎట్ P అన్నట్టు. అంటే ఏదైతే ఉందో మనకి P అంటే ఏంటి? x1 y1 కదమ్మా. అంటే ఏదైతే ఉందో x దగ్గర x1 పెట్టాలి, y దగ్గర y1 ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే మైనస్ my1 బై nx1. ఏదైతే ఉందో ఇప్పుడు నేను స్లోప్ ని ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్, అంటే ఏదైతే ఈ టాంజెంట్ ఉందో ఆ టాంజెంట్ ని కనుక్కుంటాను. టాంజెంట్ కనుక్కోవాలంటే ఏదైతే ఉందో మనం లైనే కదమ్మా. లైన్ ఈక్వేషన్ ఏంటి ఫార్ములా? దాని మీద ఉండేటువంటి ఒక పాయింట్ తెలుసు, దాని యొక్క స్లోప్ కూడా తెలుసు, కాబట్టి పాయింట్ టు స్లోప్ ఫార్మ్ అన్నట్టు. అంటే y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఆ m అంటే ఎంత? ఇది అన్నట్టు. స్లోప్ అంటే ఇదే మైనస్ my1 బై nx. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ ద పాయింట్ Px1, y1 ఈస్ ఇంటి ఫార్ములా ఏంటి? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇది ఫార్ములా అన్నట్టు. ఆ ఫార్ములా ప్రకారంగానే మనం చేసినట్టయితే y మైనస్ y1 అంటే అదే అన్నట్టు. ఇక్కడ m అంటే స్లోప్ కదమ్మా, అంటే ఈ ఫార్ములా అప్లై చేస్తాం. మైనస్ my1 బై nx1 మైనస్ my1 బై nx1 ఇంటూ x మైనస్ x1. దట్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లై చేస్తాను. ఇక్కడ nx1 ఉంది, ఇటువైపు తీసుకొచ్చేస్తే nx1 ఇంటూ y మైనస్ y1 is equal to minus my1 into x minus x1. Okay, that implies my nx1 into y అంటే nx1y, nx1 into y1 అంటే minus nx1y1 minus my1 into x minus my1x minus my1 into minus x1 plus mx1y1. That implies ఇక్కడ ఉన్నటువంటి my1x ని ఇటువైపు తీసుకొచ్చేస్తాను, అంటే ప్లస్ అయిపోతుంది. my1x ఆల్రెడీ ఇక్కడ nx1y అనేది అలాగే ఉంది, దాన్ని అలాగే ఉంచేస్తాను. nx1y ఇక్కడ ఏదైతే ఉందో my1 into x nx1 into y దట్ ఈస్ ఈక్వల్ టు ఇది కూడా అటువైపు తీసుకెళ్ళిపోతాను. ఆల్రెడీ ఇక్కడ ఏముంది mx1y1, ఇది కూడా అటు వెళ్ళిపోతే ప్లస్ nx1y1. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఇది అలాగే ఉండిపోతుంది. my1 into x ప్లస్ nx1 into y దట్ ఈస్ ఈక్వల్ టు ఈ రెండింటిలో నేను x1 y1 ని కామన్ తీస్తాను. కామన్ తీస్తే ఏం మిగులుతుంది? m ప్లస్ n ఇంటూ x1 y1. ఓకే, దట్ ఇంప్లైస్ బోత్ సైడ్ నా కూడా m ప్లస్ n ఇంటూ x1 y1 తో నేను డివైడ్ చేస్తానమ్మా. దీంతో ప్రతి ఒక్క దాంతో నేను డివైడ్ చేస్తే my1 into x by m plus n into x1 y1 plus nx1 into y by m plus n into x1 y1 is equal to m plus n into x1 y1 by m plus n into x1 y1. ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయింది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ y1 ఇక్కడ y1 క్యాన్సిల్ అయిపోయింది.
ఇక్కడ x1 ఇక్కడ x1 క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఎంప్లాయిస్ ఇక్కడ వచ్చేసరికి x డివైడెడ్ బై మా m కూడా కిందకి వచ్చేస్తే m ప్లస్ n బై m ఇంటూ x1 ప్లస్ y డివైడెడ్ బై ఈ n కిందకి వచ్చేస్తే m ప్లస్ n బై n ఇంటూ y1 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ విధంగా మనకు వస్తుంది అన్నట్టు. మా ఇక్కడ మీరు చూసినట్టు ఏదైతే ఉంది ఏ ఫార్మేట్ లో ఉంది x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1 ఫార్మేట్ లో ఉంది. అంటే మనకి ఏదైతే ఉందో మనకి a అనే పాయింట్ కావాలంటే ఇది కామా 0 a కామా 0, b అనే పాయింట్ కావాలంటే 0 కామా b అన్నట్టు. ఆల్రెడీ మనం a అనే పాయింట్ b అనే పాయింట్ ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ విధంగా ఒక కర్వ్ ఉంది. ఆ కర్వ్ ఏదైతే ఉందో ఆ కర్వ్ మీద ఒక పాయింట్ ఉంది x1 కామా y1 అనే పాయింట్. ఇది ఇక్కడ a అనే పాయింట్ దగ్గర ఇది b అనే పాయింట్ దగ్గర మీట్ అయితే ఏదైతే ఉందో మనం ఏదైతే ఉందో ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కుందాం. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఏమొచ్చింది? ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఎట్ px1 కామా y1 ఈస్ ఏమొచ్చిందమ్మా ఇప్పుడే మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ లో వచ్చింది కదా x బై m ప్లస్ n బై m ఇంటూ x1 ప్లస్ y బై m ప్లస్ n బై n ఇంటూ y1 ఈజ్ ఈక్వల్ టు 1. మరి ఇది ఫార్మేట్ లో వచ్చిందంటే దీన్ని బట్టేసి ఏదైతే ఉందో మనం a అనే పాయింట్ b అనే పాయింట్ రాయొచ్చమ్మా. దేర్ఫోర్ ద పాయింట్ a వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ m ప్లస్ n బై m ఇంటూ x1 కామా 0. అలాగే b అనే పాయింట్ ఏమవుతుంది 0 కామా m ప్లస్ n బై n ఇంటూ y1. b అనే పాయింట్ ఈ విధంగా అవుతుంది. అలాగే మనకి ఇచ్చినటువంటి p అనే పాయింట్ ఏమవుతుంది p కాస్త మనకి x1 y1. ఇప్పుడు ఏదైతే ఉందో మనం రేషియో కనుక్కోవాలమ్మా. AP is to BP రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. మా రేషియో కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే అమ్మా x1 మైనస్ x is to x మైనస్ x2 అంటే ఫార్ములా రాద్దాం. ఇక్కడ ఫార్ములా the ratio in which the point x comma y divides x1 comma y1 and x2 comma y2 in x1 minus x is to x minus x2. అంటే ఇక్కడ చూడండి మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ ఏమన్నా నేను x1 y1 అనుకుంటాను, ఈ పాయింట్ ఏమన్నా నేను x2 y2 అనుకుంటాను, ఈ పాయింట్ ఏమన్నా నేను x2 y2 అని చెప్పి తీసుకుంటాను, ఇది ఏమన్నా xy అని చెప్పేసి తీసుకుంటాను ఈ పాయింట్ ని. ఇప్పుడు ఆ ఫార్ములాలో కానీ మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే చూడండి ఈ ఫార్ములా ఏంటి x1 మైనస్ x. x1 అంటే ఏం రాయాలి m ప్లస్ n బై m ఇంటూ x1 మైనస్ తర్వాత x అంటే ఏం రాయాలి x1 ఈస్ టు x మైనస్ x2. x అంటే ఎంత x1 మైనస్ x2 అంటే ఎంత 0. మా ఈ ఫార్ములా కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఉందో మనకి ఇక్కడ కావాలంటే ఇక్కడ చూస్తాను చూడండి మా ఈ విధంగా మనకి ఇక్కడ a అనే పాయింట్ ఉంది, b అనే పాయింట్ ఉంది. a అనే పాయింట్ ఏమన్నా x1 కామా y1, b అనే పాయింట్ ఏమన్నా x2 కామా y2. ఇక్కడ మధ్యలో ఒక పాయింట్ ఉంది p అనే పాయింట్, అది x కామా y అనే పాయింట్ అన్నట్టయితే దట్ పాయింట్ p డివైడ్స్ ab ఇన్ ద రేషియో x1 మైనస్ x ఈస్ టు x మైనస్ x2. కాబట్టి ఏదైతే ఉందో ఈ మొదటి పాయింట్ x1 y1 అనుకున్నాను, సెకండ్ పాయింట్ x2 y2 అనుకున్నాను, p అనే పాయింట్ ని నేను xy అని చెప్పేసి తీసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను. దట్ ఇంప్లైస్ ఈ రెండింటిలో నేను x1 అని కామన్ తీస్తే m ప్లస్ n బై m మైనస్ 1 ఈస్ టు x1 మైనస్ x అంటే x1 అవుతుంది. ఇక్కడ x1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ m LCM అన్నట్టు m ప్లస్ n మైనస్ m డివైడ్ ఈస్ టు 1 అవుతుంది. మా m క్యాన్సిల్ అయిపోతుంది అంటే n బై m ఈస్ టు 1 అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు n ఈస్ టు m అనమాట. దేర్ఫోర్ AP ఈస్ టు PB ఈజ్ ఈక్వల్ టు n ఈస్ టు m.
that is equal to n by m, comma, which is a constant. మనకి n by m అనేసి వచ్చిందమ్మా. n by అంటే అది ఒక కాన్స్టెంట్ అన్నమాట. వాడు అదే ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, ఒకసారి కరెక్ట్ గా క్లారిటీగా చూడండి. ఒక కర్వ్ ఇచ్చున్నారు. ఆ కర్వ్ దగ్గర ఏదైతే ఉందో మనకు ఒక టాంజెంట్ కానీ ఉన్నట్టయితే ఆ టాంజెంట్ అనేది ఈ కోఆర్డినేట్ యాక్సిస్ x యాక్సిస్ ని y యాక్సిస్ ని a అనే పాయింట్ b అనే పాయింట్ దగ్గర మీట్ అయినట్టయితే PA కి PB కి మధ్యలో ఉండేటువంటి డిస్టెన్సెస్ కనుక్కొని వాటి యొక్క రేషియో కనుక్కున్నట్టయితే విచ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. ఓకే మా కంప్లీట్ అయింది, నోట్ చేసుకోండి. Please do like, share and subscribe